నీ హావ్ అందరు ఎలా ఉన్నారు? సో మీకు ఈ వీడియోలో చైనా స్టూడియో ఫోటోషూట్స్ ఎలా ఉంటాయి అయితే చూపిస్తాను. అందరికీ తెలుసు చైనీస్కి ఫొటోస్ అంటే ఎంత ఇష్టం అనేది. లిటరల్గా వీళ్ళకి అసలు ఎంజాయ్మెంట్ అంటే ఫస్ట్ ఫొటోస్ దిగటమేనండి. ఇంకా మీకు చూపించిన వీడియో అయితే స్టూడియోలో తీసింది. నేను మొత్తం ప్యాకేజ్ లాగా అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఇక్కడ మేకప్ కూడా వేస్తారు స్టార్టింగ్ ఫొటోస్ తీసే ముందు. నేను ఏదో జస్ట్ టచ్అప్ చేస్తారు అనుకున్నాను, కానీ ఐబ్రోస్ దగ్గర నుంచి 1 అవర్ మేకప్ అయితే వేసినారు. నాకే హెడేక్ వచ్చింది అనుకోండి. ఇంకా మీకైతే ఇంకా స్టూడియో మొత్తం చూపిస్తాను ఇప్పుడు. ఇంక ఈ పర్టికులర్ స్టూడియో వచ్చేసి అయితే ఓన్లీ మెటర్నిటీ కోసమే డెడికేట్ చేశారనమాట. ఈవెన్ కిడ్స్ కానీ అదర్ ఫ్యామిలీ పిక్చర్స్ మనం దిగుతామన్నా వాళ్ళు ఒప్పుకోరు. ఈవెన్ మనీ ఇస్తామని దిగమన్నా కానీ వాళ్ళు ఇవ్వరు. దానికోసం డిఫరెంట్ థీమ్స్ అయితే పెట్టినారు. ఇప్పుడు 9-10 థీమ్స్ ఉంటాయి. మనం వాటి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఓపిక 2 కానీ 3 కానీ 5 కానీ అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఒక రూమ్లో నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఆ థీమ్కి సూట్ అయ్యేటట్టు. కాకపోతే మనం ఇండియన్ బాడీస్ అండ్ చైనీస్ అయితే చాలా థిన్గా ఉంటారు. వాళ్ళ బాడీ స్ట్రక్చర్ వచ్చేసి వాళ్ళ బట్టలు మనకు పట్టాలంటే అప్పుడు వచ్చింది పెద్ద కష్టము. ఇంకా చూస్తున్నారు కదా, ఇంక ఇవే అనమాట థీమ్స్ అయితే. నేనైతే 3 సెలెక్ట్ చేసుకున్నాను. వీళ్ళైతే అంత పేషెన్స్ పెట్టి అంత తీరిగ్గా డీటెయిలింగ్ చేస్తుంటే అనుకున్నా వీళ్ళకి పని పాట లేదేమో అని. కానీ తర్వాత అయితే చాలామందే వచ్చినారు. ఫుల్ రష్ అయితే అయ్యింది. మనకైతే ఇంకా చాలా టైం తీసుకొని అయితే ఇంకా డ్రెస్అప్ అయితే ఎదిగిచ్చిర్రు అనమాట. ఇక నా మ్యారేజ్ ఫోటోషూట్స్ కోసం కూడా నేను ఇంత రెడీ అవ్వలేదండి, అంత బాగా చేసినారు. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారంటే నేను ఏదో ఒకటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను, ఏదో ఒకటి క్రౌన్ పెట్టేసేయండి పర్లేదని చెప్పినా కానీ వాళ్ళు అసలు వినట్లేదనమాట. ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది. నేను చెప్పాను నేను జస్ట్ ఏదో క్యాజువల్గా తీపించుకుంటున్నాను, నాకు అంత పర్ఫెక్షన్ ఏం అవసరం లేదన్నా కానీ అసలు వాళ్ళు వినట్లేదు. ఓకే కదా, నీకు మేకప్ అంటారా? మళ్ళీ మా హస్బెండ్ని కూడా రెడీ చేయాలంట. సో తీసుకొని వెళ్ళిపోయినారు. ఆ డ్రెస్ పైకి మ్యాచింగ్ అని అయితే హీల్స్ ఇచ్చినారు. ఇంకా అదైతే ఒక రేంజ్లో నొప్పి వచ్చేస్తుంది. మళ్ళీ దానికి డిఫరెంట్ స్టైల్స్ అయితే చెప్తా ఉన్నారు. పోనీ మనం ఏదైనా మార్దాము అన్నా కానీ అసలు ఒప్పుకోవట్లేదు అనమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది మేడం, ఇలానే బాగుంటుందని. అసలు చేంజ్ కూడా చేయట్లేదు. మళ్ళీ సెకండ్ టైం డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ దాని దగ్గర మేకప్ అయితే వేసినారు. అండ్ ఈవెన్ మనం వద్దు అన్న ఫొటోస్ చాలు అన్నా కానీ వాళ్ళు తీయాల్సింది తీస్తూనే ఉన్నారనమాట. సో మొత్తం అయితే నాకు 85 ఫొటోస్ వచ్చాయి, డిజిటల్ కాపీస్ వచ్చినాయి. అండ్ 1 ఆల్బమ్ వచ్చింది. ఇంకో ఒకటి ఫ్రేమ్ కూడా ఇచ్చారు. మళ్ళీ కిడ్నీ యాడ్ చేసినందుకు 200 RMB అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. సో టోటల్ ప్రైసింగ్ వచ్చేసి నాకు ఒక డీల్లో అయితే 1400 RMBకి అయితే దొరికింది. అంటే ఆల్మోస్ట్ 15,000 రూపీస్ అనమాట. ఇది చైనాలో ఫోటోగ్రఫీ అనేది మాత్రం చాలా పెద్ద బిజినెస్. మళ్ళీ దానికి ఫిల్టర్స్ కూడా ఎక్కువ అప్లై చేస్తారు. ఎట్లా అంటే 50 ఇయర్స్ వాళ్ళు కూడా 20 ఇయర్స్ లాగా కనిపిస్తారు అనమాట. అంత డీటెయిల్గా ఎడిట్ చేసుకుంటూ ఉంటారు. ఈ చైనీస్ ఏ పని నేను ఎంత స్లోగా చేస్తారంటే అప్పటికి వచ్చి 4.5 hours అయిందనమాట. సో నాకేమో బాగా ఆకలి అవుతుంది. ఇంకా అప్పటికప్పుడు అక్కడే KFC ఆర్డర్ పెట్టేసుకొని తినేసిన. ఎందుకంటే నేను ఓన్లీ 2-3 hours ప్రిపేర్డ్ అయ్యి వచ్చిన. ఇంకా మళ్ళీ ఇది కాదురా బాబు ఇంకా ఇవి అయిపోయినాయి, ఇంకోటి థీమ్ ఆఫ్ డ్రెస్ ఉంది అంటే నాకు మనీ వేస్ట్ అయినాయి. నేను నాకు ఓన్లీ 2 sets చాలు, ఇంకా అవి ఇచ్చేసేయండి మేము వెళ్ళిపోతామని చెప్పిన. లేదు ఇంకా దిగాల్సిందే అని మరి చెప్తా ఉన్నారు. సో ఇంకా వాళ్ళిద్దరిని దిగమన్నాను అనమాట. ఇంకా నా గోల్ తట్టుకోలేక ఇంకా ఫైనల్గా లాస్ట్లో అయితే కూర్చోబెట్టి ఫొటోస్ తీపించినారు. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చైనా నుంచి వస్తాయి. అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ ద ఛానల్ అలానా ప్రయాణం. ఇంకా మొత్తం ఫోటోషూట్ అయితే అయిపోయింది కదా. సో ఇంకా ఫైనల్ ఫొటోస్ అయితే కొన్ని అప్లోడ్ అయితే చేశాను చూడండి.